This conference will now be recorded. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇది కాన్సెప్ట్. దిస్ ఇస్ అవర్ మోడల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింటాక్స్. టు క్రియేట్ ఏందమ్మా, టు క్రియేట్ Django project, okay, now, and to create student model. ఏ మోడల్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను? స్టూడెంట్ మోడల్. టు ఓపెన్ models.py ఫైల్ అండ్ రైట్ ది లాజిక్. ఏం చేయాలి మనం ఇక్కడ? అండ్ టు డెవలప్ ద లాజిక్. models.py ఫైల్ క్రియేట్ చేసుకొని ఏం క్రియేట్ చేయమండి? ఇక్కడ ఒక మోడల్స్ని, ఒక మోడల్ డెవలప్ చేయమండి. నౌ యూ కెన్ డెవలప్ ద వన్ మోడల్. ఒక మోడల్ డెవలప్ చేయాలి. ఎలా రాయాలి మోడల్ ఇప్పుడు? రైట్ అండి, మోడల్ ఎలా డెవలప్ చేయాలి? స్టూడెంట్ మోడల్. ఏం చేయాలి మనం ఇప్పుడు? క్లాస్, వాట్ ఇస్ ద క్లాస్ అండి? ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, సెకండ్ స్టెప్ యాప్ క్రియేట్ చేయటం, థర్డ్ స్టెప్ ఇస్ ద మోడల్ స్టూడెంట్. వాట్ ఇస్ ద మోడల్ నేమ్? ద మోడల్ నేమ్ ఇస్ స్టూడెంట్. మోడల్ నేమ్ ఏంది? స్టూడెంట్. దీంట్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫీల్డ్? The first field is called as a hall ticket number. ఈ ఫస్ట్ ఫీల్డ్ ఏ టైపు? డాట్ ఏ టైప్ అనాలని ఇక్కడ? ఇంటీజర్ ఫీల్డ్. అంతే. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? ఓకేనా? నో డౌట్. అగైన్ ద నెక్స్ట్ వన్ ఏం చేయాలి? ఓకే, ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు, ఓకేనా, మోడల్స్ డాట్ దిస్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యార్ ఫీల్డ్. దీని ఒక్కదానికి మాత్రం మనం లెంత్ ఇవ్వాలి. ద మాక్సిమం లెంత్ ఈక్వల్ టు 20 or 25 or 30. సి క్యాపిటల్, ఎఫ్ క్యాపిటల్. మిగిలినవన్నీ మన దగ్గర ఏమైతే ఉంటాయో అవన్నీ ఇవ్వాల్సిందే మీ రిక్వైర్మెంట్ ప్రకారం. ఒకవేళ ఆ స్టూడెంట్ యొక్క M1 ఎంటర్ చేసుకున్నావు, ఒకవేళ ఆ స్టూడెంట్ యొక్క M2 ఎంటర్ చేస్తున్నావు, స్టూడెంట్ యొక్క థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేస్తాం. M2, M1, M2, M3. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? ఆఫ్టర్ క్రియేటింగ్ ద మోడల్ ఇప్పుడు ఏం చేయాలి? పైథాన్ manage.py make migration. ఏం చేయాలి? టు కన్వర్ట్ అవర్ పైథాన్ క్లాస్, ఇంటూ టేబుల్. ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఇప్పుడు ఇది పైథాన్ క్లాస్. దిస్ పైథాన్ క్లాస్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ద టేబుల్. ఆ తర్వాత ఏం క్రియేట్ చేయాలి? మైగ్రేట్. ఏ కమాండ్ అప్లై చేయాలి మన ఇక్కడ? మైగ్రేట్. ఆ తర్వాత ఏం క్రియేట్ చేయాలి? క్రియేట్ సూపర్ యూజర్. ఇంతవరకు ఐడియా ఉంది అందరూ? ఫస్ట్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్ ఫెయిర్గా క్రియేట్ చేసుకుందాం. క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్, ఫైల్, న్యూ ప్రాజెక్ట్. వాట్ ఇస్ ద ప్రాజెక్ట్? కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే మనం, లేదా ఇలా ఏదో ఒకటి, రియాక్ట్, యాంగులర్, ఏదో ఒకటి. సో Django ప్రాజెక్ట్, సెలెక్ట్ ద Django ప్రాజెక్ట్, ఏదో ఒక నేము, రైట్, క్రియేట్. New window. Project created with by default architecture ఏదైతే ఉంటుందో urls.py, settings.py, ASGI, WSGI అలాంటి కాన్సెప్ట్ అన్నిటితో మన దగ్గర ఆ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ప్రాజెక్ట్ క్రియేషన్. ఆ తర్వాత ఏం చేయాలి? యాప్ క్రియేషన్. పైథాన్ manage.py start యాప్ నేమ్ ఇస్ యాప్1. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ యాప్1 తీసుకెళ్ళి కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. టు ఇన్స్టాల్ యాప్1 ఇన్ settings.py ఫైల్. అది ఇన్స్టాల్ చేయాలి. settings.py ఫైల్ యాప్1 అని ఇలా రాయాలని గుర్తుపెట్టుకోండి. టు ఇన్స్టాల్ ఏ ఫైల్? టు ఇన్స్టాల్ యాప్1 ఇన్ settings.py ఫైల్ ఇలా రాయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. అక్కడ దాకా రాద్దాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం అయిపోయిందండి మన దగ్గర. ఓకేనా? ఇది ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఇంతవరకు రాసినాం. ఇది నీ ప్రాజెక్ట్. టెంప్లెట్స్ manage.py, SQL i3 డేటాబేస్ బై డిఫాల్ట్. ఇప్పుడు ఏం చేయండి? ఇక్కడ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి క్రియేట్ చేయాలి. పైథాన్ manage.py start యాప్ నేమ్ ఇస్ యాప్1. యాప్1 క్రియేటెడ్. చూడండి మన దగ్గర ఇక్కడ యాప్1 క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం? ప్రాజెక్ట్ ఫైల్లో settings.py లో ఏమి రాయాలని చెప్పానండి? ఇక్కడ
ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళి ఏమని రాయాలి ఇక్కడ, దిస్ ఇన్స్టాల్డ్ యాప్ వన్ రాయాలన్నా వద్దా? యాప్ వన్ టు ఇన్స్టాల్ ద యాప్ వన్, టు ఇన్స్టాల్ దిస్ యాప్ వన్. క్లియర్ అంతవరకు అందరికి? ఏ స్టెప్స్ ఫాలో అయ్యాం మనం ఇప్పుడు? స్టెప్ 1 కంప్లీటెడ్, 2 కంప్లీటెడ్, 3 కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేయమంటున్నా? ఫోర్త్ వన్, టు ఓపెన్ models.py ఫైల్. ఏ ఫైల్ ఓపెన్ చేయమంటున్నా? models.py ఫైల్. అండ్ టు క్రియేట్ ఏ మోడల్ అండ్ టు క్రియేట్ స్టూడెంట్ మోడల్. ఏ ఫైల్ ఓపెన్ చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు? ఏ ఫైల్ ఓపెన్ చేయాలి? models.py ఫైల్. క్రియేట్ చేసి లాజిక్ రాయాలి అక్కడ. ఇది ఫార్ములా ఎక్కడుందండి? యాప్ వన్లో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? యాప్ వన్లో models.py ఫైల్. దిస్ ఈజ్ అవర్ models.py ఫైల్. మీ ఇష్టం వచ్చిన ఫీల్డ్స్తో మోడల్ రాయండి. తప్పుంటే రాదు కానీ ఇక అంతా ఓకే. మనకి ఇష్టం వచ్చిన ఫీల్డ్ మన ఇష్టం. దిస్ ఈజ్ ద ఫీల్డ్ యాజ్ యూ విష్. క్లియర్? తర్వాత ఏం చేయమంటాను ఇప్పుడు? మోడల్ క్రియేట్. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? మేక్ మైగ్రేషన్స్, క్రియేట్ ద సూపర్ యూజర్. ప్రతి ప్రాజెక్ట్కి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏం అప్లై చేస్తాను చూడండి ఇక్కడ, నేను చూసుకోండి. పైథాన్ మేనేజ్.py మేక్ మైగ్రేషన్స్. ఓకేనా? మేక్ మైగ్రేషన్స్. ఈ మేక్ మైగ్రేషన్స్ కమాండ్ ఏం చేస్తుంది? టు కన్వర్ట్ అవర్ పైథాన్ క్లాస్ ఇంటూ ఎస్క్యూఎల్ మోడల్, టు కన్వర్ట్ అవర్ పైథాన్ క్లాస్ ఇంటూ ఎస్క్యూఎల్ టేబుల్. ఒక దగ్గర రాసుకొని కావాలంటే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది మేక్ మైగ్రేషన్స్? టు కన్వర్ట్ అవర్ పైథాన్ క్లాస్ ఇంటూ SQL table. Next, what is the make migration? Migrate to access, insert, delete, update, select command కోసం సంబంధించిన ఆ పర్మిషన్స్ అన్ని నీకు ఇస్తాను. ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి, మన సంబంధం లేదు. ఆల్ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ వచ్చి అలా ఉంటుంది. 2 కమాండ్స్ ఇచ్చామని ఇప్పుడు. ఓకేనా? ఏ కమాండ్స్ ఇచ్చాం మనం? మైగ్రేషన్స్, మేక్ మైగ్రేషన్స్ కమాండ్ అండ్ మైగ్రేట్ కమాండ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ సూపర్ యూజర్. ఎంటర్. క్రియేట్ సూపర్ యూజర్ దగ్గర ఏమడుగుతుంది అక్కడ? యూజర్ నేమ్. నువ్వు ఇవ్వకపోతే ఏమిస్తుంది అక్కడ? ఏం తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ? ట్రానిక్స్ టెక్నాలజీ. నువ్వు ఏదో షార్ట్ కట్లో మా ఇరానికి ఈజీగా తీసుకున్నావు. యూజర్ నేమ్ ఇచ్చినావు. ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఆప్షనల్, ఇవ్వద్దు. ప్రెస్ ఎంటర్కి. పాస్వర్డ్ కంపల్సరీకి ఇవ్వాలి. ఎంటర్కి. అగైన్ ద పాస్వర్డ్ ఈజ్ అగైన్. 2 మ్యాచ్ అయితేనే సూపర్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. 2 మ్యాచ్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనం దాంట్లోకి వెళ్ళగలం కానీ మనకి టేబుల్ కనిపించదు. ఓన్లీ రన్ ఇట్. మంచిగానే క్రియేట్ అయింది. ఇప్పుడు వెళ్తున్నాం. ఓకేనా? ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలి. మర్చిపోవద్దు ఎవరు. అడిగి వెళ్ళాలి ఇప్పుడు మనం /admin/adminలోకి వెళ్ళాలి. అడ్మిన్లోకి వెళ్ళాలంటే ఏం ఎంటర్ చేయాలి ఇప్పుడు నువ్వు? అడ్మిన్లోకి వెళ్ళాలంటే ఏం ఎంటర్ చేయాలి? యూజర్ నేమ్. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? యూజర్ నేమ్ ఇస్ ట్రానిక్స్ అండ్ పాస్వర్డ్. ఓకే, ట్రానిక్స్ 234. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ పాస్వర్డ్. ఇప్పుడు డిజాంగో అడ్మినిస్ట్రేషన్ సైట్లోకి వెళ్ళాం. డిజాంగో అడ్మినిస్ట్రేషన్ సైట్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి రియల్. ఇక్కడ ఏముండాలండి? దిస్ ఈజ్ అవర్ సైట్ అడ్మినిస్ట్రేషన్, డిజాంగో సైట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ నీకున్న మోడల్స్ అన్ని కనిపించాలి. నీకున్న టేబుల్స్ అన్ని కనిపించాలి. ఆల్ ద టేబుల్స్, ఆల్ ద మోడల్స్ కనిపించాలి. ఇప్పుడు నీకు ఆ టేబుల్స్ అన్ని కనిపించాలి. నీ దగ్గర ఆల్ టేబుల్స్ కనిపించాలి. పేరు ఉండాలి. ఆల్ టేబుల్స్ ఇప్పుడు లేవు నీ దగ్గర. ఆల్ టేబుల్స్ కనిపించాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? admin.py. రిజిస్టర్ యువర్ మోడల్ హియర్ ఫ్రమ్ app1.models ఇంపోర్ట్ స్టూడెంట్. అంతేనా? app1 ఫోల్డర్లో మోడల్స్ అనే ఫైల్లో మీ దగ్గర ఏముంది? అక్కడ స్టూడెంట్ మోడల్. admin.site.register ఆఫ్ స్టూడెంట్. ఎందుకు ఇది? admin.site
సైట్ డాట్ రిజిస్టర్, దాంట్లో ఇక్కడ నీకు కనిపించాలి. ఇక్కడ కనిపించాలంటే ఈ కమాండ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చా, ఓకేనా. సేవ్ అండ్ రీఫ్రెష్. ఇంతకుముందు కనిపించలా, ఇప్పుడు కనిపించాలి. అక్కడ ఏ టేబుల్ కనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఆ లాజిక్ రాయటం వల్లనే కనిపిస్తుంది, అది కనిపించట్లా. ఏం లాజిక్ రాసాం మనం ఇక్కడ? ఏ లాజిక్ రాసాం? ఈ 2 లైన్లు రాయాలి. ఎక్కడ? ఏ ఫైల్లో? కింద స్టెప్ 8. స్టెప్ 8 అండి. స్టెప్ 8 ఏంటి? టు ఓపెన్ admin.py file and write the logic and register the logic, register the model. ఈ మోడల్ని ఏం చేయమన్నా దాంట్లో రిజిస్టర్ చేయాలి. దాంట్లో ఉంచమంటాను, ఇలా రిజిస్టర్ చేయటం అంటే ఈ పర్టికులర్ మోడల్ని అడ్మిన్ సైట్ నాకు చూపియండి. ఎన్ని మోడల్స్ అన్నా ఉండండి ఇవ్వండి అక్కడ. తర్వాత టు రన్ ద ప్రాజెక్ట్. దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉన్నాయా ఇంతవరకు? ఫస్ట్ ఈ 9 స్టెప్స్ చేయలేస్తామా? డౌట్ ఉండేవాళ్ళు? ఓకేనా? రైట్ సార్, మీకు అర్థమైందా? క్లియర్ అండి? అందరం మనం ఓపెన్ చేయలేస్తామా? చేయలేమా? ఇది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. క్రియేట్ చేశాము. ఇక్కడ నా దగ్గర కనిపిస్తుంది. కావాలంటే రికార్డ్స్ ఎంటర్ చేసుకోవడం, లేకపోతే లేదు. రికార్డ్స్ ఎంటర్ చేయాలంటే, రికార్డ్స్ అంటే మీ దృష్టిలో రికార్డ్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్. ఇక్కడ రికార్డ్ అంటాం మనం. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో రికార్డ్ అంటాం, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో రో అంటాం. ఒక రో లేదా 1 రికార్డ్. బట్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్లో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను. ఆబ్జెక్ట్ 1 హాల్ టికెట్ నెంబర్ 101, నేమ్ ఈజ్ రామ్, M1 77 88 99. Save and add other. Object number 102, name is Shiva. Okay, the marks are 99 and 99 and 99. Save and add other level. Save. How many objects created? 2 objects. ఇంతవరకు అందరికి అర్థమైందా లేదా? ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేసాము ఇక్కడ దీంట్లో? 2. ఇప్పుడు నాకు ఈ రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడంటే అక్కడ నాకు ఈ రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. ఈ రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలంటే మీరు ఏ కమాండ్ ఇస్తారు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాం అనుకోండి, అందులో రికార్డ్స్ అని మనకి వస్తాయా రావా? ఏ కమాండ్ ఇది? రిట్రీవింగ్ కమాండ్. రిట్రీవింగ్ కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనగానే డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ అన్ని మన దగ్గర డిస్ప్లే అవుతాయి. సార్ నో అలా వద్దు. ఇప్పుడు నాకు రికార్డ్స్, ఆల్ రికార్డ్స్ రావాలి అంటే ఓఆర్ఎం కమాండ్స్ అంటాం దీన్ని. ఓఆర్ఎం ఫంక్షన్స్, ఓఆర్ఎం ఫంక్షన్స్ అంటామని. ఓఆర్ఎం ఫర్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే, ఓఆర్ఎం. ఓఆర్ఎం స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్, ఓ ఫర్ ఆబ్జెక్ట్, ఆర్ ఫర్ రిలేషనల్, ఎం ఫర్ మ్యాపింగ్, ఆర్ మ్యాపర్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఆర్ మ్యాపర్. మ్యాపింగ్ ఆర్ మ్యాపర్. ఇందులో ఫస్ట్ కమాండ్, ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఆల్ ఫంక్షన్. ఆల్ ఫంక్షన్ నేను అప్లై చేస్తే, ఓకే, ఆల్ ఫంక్షన్ అప్లై చేస్తే అందులో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ నా దగ్గర డిస్ప్లే అవుతాయి. ఎలా రాయాలి సార్ దీన్ని? ఆల్ ఫంక్షన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్, ఓకే, టు రిట్రీవ్ ఆల్ ఆబ్జెక్ట్స్, ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ మోడల్. ఫ్రమ్ ఏ మోడల్. ఎలా సార్ ఇది? ఓకే, ఎలా రాయాలి? ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్. వాట్ ఈజ్ యువర్ మోడల్ నేమ్? నిన్న కావాలంటే ఎంప్లాయ్ ఇంపోర్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఇది కాన్సెప్ట్. చూడండి ఏమవుతుందో. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి దీంట్లో? ఫ్రమ్ app1 డాట్ మోడల్స్, app1లో ఉన్న ఫోల్డర్లో మోడల్స్ ఫైల్లో ఏం తీసుకున్నావు? ఏ మోడల్ కావాలి ఇప్పుడు నీకు? స్టూడెంట్. స్టూడెంట్ దాంట్లో స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ అంటే ఏమైంది? ఇప్పుడు నా దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఆ రికార్డ్స్ అని దేంట్లోకి వస్తున్నాయి ఇప్పుడు? ఎస్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఎస్ అంట. అంటే ఏమైంది కమాండ్ నాకు ఇప్పుడు? ప్రింట్ అవుదా? ఎన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయి నా దగ్గర ఇప్పుడు? 2 రికార్డ్స్. ఈ 3 కమాండ్స్ అలా గుర్తుపెట్టుకున్నాం. ఒక నిమిషం గుర్తుండే మర్చిపోతామా? అమ్మ వల్ల కాస్తారంటారా? ఏ కమాండ్? ఫస్ట్ కమాండ్ ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ స్టూడెంట్ అంటే అది ఇంపోర్ట్ చేసుకుంటాం.
రికార్డ్స్ మొత్తాన్ని రిట్రీవ్ చేసుకుంటుంది. రిట్రీవ్ చేసిన రికార్డ్స్ తీసుకెళ్ళి దేంట్లో స్టోర్ చేస్తున్నావు? ఎస్ లో. తర్వాత దాన్ని ప్రింట్ చేస్తాం. అంటే మీకు 2 రికార్డ్స్ మీ కంటికి కనిపించాలి, అంతేనా? ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాయి చూడండి మనం. ఓకే, ఒకసారి చూడండి. ఈ 2 కమాండ్స్ ఎక్కడ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 కమాండ్స్ ఇక్కడ పైథాన్ కన్సోల్ అనేది ఉంది. టెర్మినల్కి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు? పైథాన్ కన్సోల్కి వెళ్ళండి. గో టు ద కన్సోల్ అంటే ఏముంటుంది మీ దగ్గర? 3 గ్రేటర్ దెన్ సింబల్స్. కన్సోల్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా దీన్ని? ఇది కన్సోల్ అండి. ఇది కన్సోలా కదా? పైథాన్ దీన్ని ఏమంటారు? పైథాన్ షెల్ ప్రాంప్ట్ లేదా ట్రిపుల్ చవరాన్ అంటే 3 చవరాన్ అంటే ఏంటండి? జనరల్గా ఏంది చవరాన్ అంటే ఏంది? మాదేం అవుతున్నాం. ఓకేనా? ట్రిపుల్ చవరాన్ ప్రాంప్ట్. చవరాన్ అంటే గ్రేటర్ దేనా? దండం పెడతాను ఈసారి, తర్వాత మీనింగ్ కొట్టు. తర్వాత దీని అంటారు పైథాన్ షెల్ ప్రాంప్ట్. ఓవరాల్లో వెళ్తుంటే చవరాన్ అని బోర్డు పెట్టి ఉంటుంది, అక్కడ చూసుకునే ఫ్రీగా ఉండదు. ఓకేనా? ఇదన్నీ అనవసరం. మీకు ఏది కావాలి ఇప్పుడు? మీకు పైథాన్ షెల్ ప్రాంప్ట్. ఏమంటారు దీన్ని మన ఇక్కడ? పైథాన్ షెల్ ప్రాంప్ట్. వెళ్దాం పని. పైథాన్ షెల్ ప్రాంప్ట్ ఎక్కడ వెళ్ళాలి? పైచామ్లో షెల్ ప్రాంప్ట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ పైథాన్ కన్సోల్. ఇది క్లిక్ చేస్తాం చూడండి. తర్వాత కమాండ్ మాకు రాలేదంటే ఎక్కడ దాక్కుంది అనుకోవద్దు. క్లిక్ చేస్తాను, ఇలా వస్తుంది. కన్సోల్ వచ్చిందా లేదా చెప్పండి నాకు. కన్సోల్ డిస్ప్లే అయిందా లేదా? 3 గ్రేటర్ దెన్ సింబల్స్ వచ్చిందా లేదా అమ్మా? చూసుకోండి. మళ్ళీ అడిగి వెళ్ళమంటేనా? పైథాన్ కన్సోల్ వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ నాకు ఏ కమాండ్స్ ఇవ్వాలని చెప్తున్నా. ఇప్పుడు నేను ఏ కమాండ్స్? 3 కమాండ్స్. ఫ్రమ్ app1.models import student. ఓకే, సెంటర్కి ఎర్రర్ ఏమీ లేదు. app1లో మోడల్స్ ఫైల్లో స్టూడెంట్ మోడల్ మాత్రమే ఇంపోర్ట్ చేశాను. చాలా ఉండొచ్చు మోడల్స్, బట్ ఐ వాంట్ టు ఇంపోర్ట్ ఓన్లీ స్టూడెంట్ మోడల్. ఆ తర్వాత ఎస్ ఈక్వల్ టు ఓకే స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంటే ఏమైంది? అందులో ఉన్న 2 రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ 2 రికార్డ్స్ వచ్చి ఎందులో ఉన్నాయి? ద ప్రింట్ ఆఫ్ ఎస్. నాకు 2 రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయినాయా లేవా? అంత ఈజీ ప్రింట్ అయితే పైథాన్ వేసుకోవడం ఎందుకు? ప్రింట్ అవ్వదు, ఆగాలి. ఇంకా వచ్చినాయా లేవా? ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? క్వరీ సెట్. ఇట్ ఈస్ కాల్డ్ క్వరీ సెట్ అంటారు. వచ్చిన ఆన్సర్ ఏంది మన దగ్గర ఇప్పుడు? క్వరీ సెట్. క్వరీ సెట్ అంటే రిజల్ట్. క్వరీ సెట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిజల్ట్. ఈ రిజల్ట్ లో ఫస్ట్ ఏంది? ఆబ్జెక్ట్ 1. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఆబ్జెక్ట్ 1. సెకండ్ వన్ ఏంది? ఆబ్జెక్ట్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర? 2 రికార్డ్స్. అవి వచ్చి దేంట్లో ఉన్నాయి? ఎస్. కొత్తగానే మీ ఐడియా కోసం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్ అనండి. ఎస్ ఏ టైపు? మోడల్ టైప్. అందులో ఏ టైప్ వచ్చింది? క్వరీ సెట్ అంటే రిజల్ట్ సెట్. క్వరీ సెట్ టైప్. ఎస్ అనేది డిజాంగోలో డేటాబేస్లో మోడల్లో క్వరీలో క్వరీ సెట్. ఇట్ ఈస్ ఏ రిజల్ట్ వచ్చింది. మరి రికార్డ్స్ కనిపించలేదు కదా సార్. 2 రికార్డ్స్ ఎంటర్ చేశాం కదా, 2 కనిపించాలి కదా. 2 కనిపించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అంత ఈజీగా రాదు కదా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్ ఇచ్చాం. నాకు 2 రికార్డ్స్ రావాలి. ఎప్పుడైనా మీ దగ్గర రికార్డ్స్ అన్ని వచ్చి ఏ ఫార్మాట్లో ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర ఇట్ ఈజ్ ఏ లిస్ట్ ఫార్మాట్. బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఏ ఫార్మాట్లో ఉంది మన దగ్గర? అది లిస్ట్ ఫార్మాట్. లిస్ట్ నాకు రిట్రీవ్ కావాలి. ఒక లిస్టులో ఉన్నాయి. ఎస్ ఈజ్ లిస్ట్ ఫర్ ఐ ఇన్ ఎస్. ప్రింట్ ఆఫ్ ఐ పేర్ ఆఫ్ ఐ ఇన్ ఎస్. ఎస్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ 1 కామా ఆబ్జెక్ట్ 2. ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఆబ్జెక్ట్ 1. సెకండ్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఆబ్జెక్ట్. ఒక లిస్ట్ కాదమ్మా. ఒకవేళ ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఇలా ఉందనుకో, మీకు బాగా గుర్తు. ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? అంతేనా? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఆబ్జెక్ట్ 1 ఈజ్ 11. ఆబ్జెక్ట్ 2 ఈజ్ 22. అది ఇంటీజర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4, ఆబ్జెక్ట్ 5, ఆబ్జెక్ట్ 6. అలానే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఐ ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఈ కమాండ్ ఇక్కడ అప్లై చేద్దాం. ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఐ ఏమొచ్చిందో చూసుకోండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ 1
స్టూడెంట్ ఆబ్జెక్ట్. మరి అసలు రికార్డ్స్ రాలేదుగా, అసలు రికార్డ్స్ ఎలా రావాలి మరి ఇప్పుడు? అప్పుడే రావండి, చూడాలి 1 by 1 వస్తుందా, ఒక్కసారి వస్తే మర్చిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రికార్డ్స్ దీన్ని ఇప్పుడు ఏం చేయమంటున్నా, ఫర్ ఐ ఇన్ ఎస్ మీకేం కావాలి? ఐ డాట్ HTML ఫీల్డ్ నేమ్, ఐ డాట్ ఎస్ నేమ్, ఐ డాట్ M1, ఐ డాట్ M2, ఐ డాట్ M అంటేనే వస్తాయి, లేక రావు. అర్థమైందా? ఫర్లు పెట్టుకుంటూ అందులో ఏం కావాలి, ఐలో నీ దగ్గర ఆబ్జెక్ట్లో ఐ యొక్క M1, ఐ యొక్క M2. ఇప్పుడు రాద్దాం చూడండి, హ్యాపీగా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఐ డాట్ HTML, ఐ డాట్ ఎస్ నేమ్, ఐ డాట్ M1, ఐ డాట్ M2, ఐ డాట్ M3. వచ్చినా లేవా? రికార్డ్స్ వచ్చినా లేవా? ఇప్పుడు నేను 2 రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు 4 రికార్డ్స్. ఒకవేళ ఒక్క రికార్డ్ యాడ్ చేద్దాం చూడండి, ఆడికి వెళ్ళిపోయి ఒక రికార్డ్ యాడ్ చేయండి. టెర్మినల్లో ప్రోగ్రామ్ రన్ చేసి రికార్డ్ యాడ్ చేద్దాం చూడండి. ఆడికి వెళ్ళిపోయి రన్ చేసి ఇంకో రికార్డ్ యాడ్ చేయండి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 3 ఆబ్జెక్ట్స్, ఒక రికార్డ్ యాడ్ చేస్తాం. 103. ఓకే అమ్మా, ఓకే చేద్దాం. 103. ఓకే పాలు, ఓకేనా? 2 రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇక్కడికి వెళ్ళి నేను అప్లై చేస్తే ఇప్పుడు నాకు 3 రికార్డ్స్ కనపడాలా, 2 కనపడాలా? ఇప్పుడు సేమ్ కమాండ్, ఇందాక ఇచ్చిన కమాండ్ ఇప్పుడు ఇస్తున్నా. ఓకే రైట్. మళ్ళీ రిట్రీవ్ కమాండ్ ఇవ్వాలా? రిట్రీవ్ కమాండ్ ఇవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఇవ్వకపోతే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 2 రికార్డ్స్. ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఓకే ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ ఎస్ కోలన్ అమ్మతో సార్ అర్థమైంది అంటారా? అర్థమైందా లేదా? రికార్డ్స్ ఎంటర్ అయినా మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు? 3 రికార్డ్స్. ఓకే ఎస్, అందులో ఎన్ని రికార్డ్స్ అయినా ఉన్నాయి. సరే ఇప్పుడు రికార్డ్స్ ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసాక ఇందాక మనం ఇక్కడ యాడ్ చేస్తే 3 చూపించింది కదా, ఇక్కడ రన్ చేస్తే కూడా 3 వచ్చినాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రికార్డ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో రికార్డ్స్లోకి యాడ్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ ఎస్ చేయాలి. S1 ఈక్వల్ టు స్టూడెంట్ డాట్, ఓకే స్టూడెంట్ డాట్ యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాలండి, క్రియేట్ కమాండ్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి? దాని లోపల దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ORM కమాండ్, ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ ఏ టేబుల్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది. ఫస్ట్ ఆల్ కమాండ్, ఓకే ఆల్ కమాండ్ అర్థమైన తర్వాత ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఇందులోకి ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ ఏ మోడల్, ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేయడానికి 3 ways. జస్ట్ వెయిట్ 1 minute. ఇన్సర్ట్ చేయాలంటే మొత్తం ఇక్కడ 3 రకాలు ఉంటాయండి. నువ్వు ఇన్సర్ట్ చేయాలి, నాట్ ఓన్లీ 1 way, 3 ways లోకి ఇందులోకి మనం ఇన్సర్ట్ చేయాలి. ఇదేం బట్టి పట్టద్దు, ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేయటం. రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నావు, వీ క్యాన్ ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద 3 ways అండి. 3 ways లో ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూడండి. ఫస్ట్ వన్ ఏమవుతుంది? ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ ఏ మోడల్. మెథడ్ 1 ఏంది? ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఏ మోడల్? ఇప్పుడు నువ్వు స్టూడెంట్ మోడల్. ఇప్పుడు S1 ఈక్వల్ టు ఏం చేయాలి? ఇప్పుడు నేను స్టూడెంట్ ఆఫ్ ఇక్కడ నేను అన్ని ఇచ్చుకుంటూ పోవాలి. ఆల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 104, ఎస్ నేమ్ ఈక్వల్ టు మణికంఠ, ఓకేనా? ఓకే కామా M1 ఈక్వల్ టు 99, M2 ఈక్వల్ టు 99, M3 ఈక్వల్ టు 99. రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది మన దగ్గర. ఓకే ట్రై ప్రింట్ ద వేరియబుల్స్ వాల్యూస్ ద అవుట్పుట్ వద్దు, కావాలంటే ప్రింట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఈ S1 ఏం చేయాలి? S1 డాట్ సేవ్. S1 డాట్ సేవ్ అంటే ఏమవుతుంది? ఈ రికార్డ్ ఆటోమేటిక్ ఏమవుతుంది? మన దగ్గర సేవ్ అయిపోతుంది. లేకపోతే సేవ్ కాదు, బై యూజింగ్ సేవ్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి 104 రికార్డ్ ని క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్దాం పని.
ఇక్కడికి వెళ్ళి కమాండ్ అప్లై చేయాలి. ఏం చేసిన ఎంటర్ S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆబ్జెక్ట్ రాదు అక్కడ. ఇక్కడ చూడండి 3A ఉన్నాయి, 4 1 రాలా మీకు. 4 వచ్చిందా, 3A ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని నేను S1 డాట్ సేవ్ అన్నప్పుడు మాత్రమే డేటాబేస్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు 4th రికార్డ్ సేవ్ అయింది నా దగ్గర. చూడండి దీనికి వెళ్ళండి, రీఫ్రెష్ కొట్టండి. సేవ్ అయిందా లేదా డేటాబేస్ డైరెక్ట్గా. ఇప్పుడు ఒకవేళ అదే విధంగా ఇంకొక కమాండ్ S2 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 105 కామా S నేమ్ ఈక్వల్ టు ఉద్ధవ్ ఓకే కామా M1 ఈక్వల్ టు 88 M2 ఈక్వల్ టు 88 M3 ఈక్వల్ టు 88. రికార్డ్స్ యాడ్ చేసామా లేదా. ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్ మిస్ అయ్యామా, ఓకేనా, ఎంటర్ S1 డాట్ సేవ్. S2 పెట్టుకోండి, S1 పెట్టుకోండి, మన ఇష్టం. సేవ్ అయింది. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మొత్తం. దిస్ రికార్డ్ ఈజ్ ఉద్ధవ్ రికార్డ్, దిస్ రికార్డ్ ఈజ్ ఎ మణికంఠ రికార్డ్, దిస్ ఈజ్ ఎ రామ్ రికార్డ్. ఎన్నైనా కావచ్చు, స్టూడెంట్ రికార్డ్. ఓకే క్లియర్. ఇప్పుడు నీకు 5 రికార్డ్స్ కనపడాలా, ఎలా కనపడతాయి, x ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. మరి I in x print of I dot x name, I dot x name, I dot M2, I dot M3. 5 రికార్డ్స్ వచ్చాయా లేవు. ఓకే సార్ నాకు అన్ని వద్దు సార్, I want to display only all ticket number and name. ఏం డిస్ప్లే అవుతుంది, ఆఫ్టర్ ఇన్సర్షన్ ఈ కమాండ్స్ ఇచ్చిన తర్వాత మీకు కావాలంటే ఇవన్నీ ఇచ్చుకో. ఓకేనా, ఇన్సర్షన్ ఓకే, ఇన్సర్ట్ చేయటం అర్థమైందా. కమాండ్స్ పంపిస్తాను, నోట్స్ అంతా మీకు వస్తుంది. S1 ఎక్కడ ఇచ్చుకోవాలి, ఇవన్నీ 3 గ్రేటర్ దెన్ సింబల్స్ దగ్గర. ఎక్కడ ఇచ్చుకోవాలి అవన్నీ, 3 గ్రేటర్ దెన్ సింబల్స్. అన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని రాయాలి. ఐ వాంట్ ఓన్లీ ఫర్ 2 ఫీల్డ్స్ అంటే 2 ఫీల్డ్స్. లేదు సార్ హాల్ టికెట్ నెంబర్ అని M1 కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఓకే ఒకసారి ఎంటర్ కొట్టాలి. కాకపోతే హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, ఏమొచ్చింది మన దగ్గర ఇప్పుడు M1. ఓన్లీ స్పెసిఫిక్ నీకు ఏది కావాలంటే అది వస్తాను. హాల్ టికెట్ నెంబర్ అండ్ M1. ఓకేనా. ఇప్పుడు ఎవ్రీ టైం ఈ కమాండ్లో మనం ఏం ఇవ్వాల్సి వస్తుంది, ఎవ్రీ టైం సేవ్ కమాండ్ ఇస్తాను. అంటే ఆ ఆబ్జెక్ట్ అయిపోగానే ఏం కావాలి, నాకు సేవ్ కావాలి. సార్ సేవ్ కమాండ్ ఇవ్వద్దు, బై డిఫాల్ట్గా సేవ్ అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి, బై యూజింగ్ ద సెకండ్ మెథడ్, ద మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రియేట్. క్రియేట్ అప్పుడు ఏం చేయాలి, ఓకే స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 106 కామా S name ఈక్వల్ టు మాధవి ఓకే M1 ఈక్వల్ టు 88 M2 ఈక్వల్ టు 88 M3 ఈక్వల్ టు 88. ఇప్పుడు నో నీడ్ ఆఫ్ సేవ్తో నీకు పనే లేదు. ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు నేను ఇక్కడ దిస్ ఈజ్ S1 ఆర్ S2 మీ ఇష్టం. ఇంకొక రికార్డ్ యాడ్ చేసుకో, S3 S4 ఒకటి X అనుకో, నీ ఇష్టం అండి. X అనుకో, తినామనుకో, స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ 7 అండ్ ప్రభాస్ ఓకే ఓకే ఎంటర్. X అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది మన దగ్గర, ఆటోమేటిక్ ఏం క్రియేట్ అయింది, సేవ్ అవసరం లేదు ఇక్కడ. ఇందాకనేమో ఏం చేయాలి, ఇందాక కంపల్సరీగా X డాట్ సేవ్ ఇవ్వకపోతే నీకు రాదు అక్కడ డేటాబేస్లో. Y డాట్ సేవ్ ఏ కమాండ్ ద్వారా, ఏ కమాండ్ ద్వారా ఇలా ఇచ్చినప్పుడు సేవింగ్ కంపల్సరీ. S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అన్నప్పుడు సేవింగ్ కంపల్సరీ.
ఇప్పుడు సేవింగ్ లేదండి, డైరెక్ట్ రాద్దాం. The create method allows us to create and commit objects to the database in one go instead of separately calling the save method. ఇప్పుడు ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తా చూడండి. కాపీ చేస్తే నాకు సేవ్ అవుతా కదా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నా డేటాబేస్ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని రికార్డ్స్ మన దగ్గర ఇప్పుడు 5. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడుతున్నా డైరెక్ట్గా, సేవ్ కమాండ్ ఇయ్యను. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇప్పుడు నా దగ్గర డేటాబేస్లో, ఏ లేవుగా. ఏం చేయాలా, రిఫ్రెష్ అనకపోతే 6th one రాదండి. సార్ రిఫ్రెష్ అనలేదు, రాలేదు, సార్కి వచ్చింది మాకు రాలేదు, అలాంటివన్నీ ఏమి ఉండవు, వస్తుంది ఎవరికైనా. ఓకే, అండ్ ద 7th one. ఇప్పుడు రిఫ్రెష్, ఈ కమాండ్స్ దగ్గర 7 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఒకటేంది, ఎన్ని ఆబ్జెక్ట్స్ అని మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు, 7 ఆబ్జెక్ట్స్. వన్ మెథడ్ ఈజ్ ద డైరెక్ట్ రాయటం, సెకండ్ మెథడ్ క్రియేట్ ఫంక్షన్ రాయటం, థర్డ్ వన్ ఏంది సార్, ఒకటి కాదు సార్, చాలా ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ద బల్క్ క్రియేట్. స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్, ఓకేనా, బల్క్ క్రియేట్. ద బల్క్ క్రియేట్ మెథడ్ హాస్ టు క్రియేట్ కమిట్ multiple objects in one step. It accepts a list of objects. Student dot objects dot create of student అని ఒకటి పేరు రాసుకోవాలి. ఓకే, మళ్ళీ స్టూడెంట్ అని ఇంకొకటి పేరు రాయాలి, మళ్ళీ స్టూడెంట్ అని ఇంకొకటి పేరు రాయాలి. ఓకే, హాల్ టికెట్ నెంబర్ HTNO ఈక్వల్ టు 108. అయిందాగా తిరగడం కోసమే, ఏం లేదండి. 108 కామా ఎస్ నేమ్ కామా మహేష్ బాబు. ఓకే, అండ్ ఓకేనా, హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 109, ఎస్ నేమ్ ఈక్వల్ టు, ఓకే. ఎన్ని మార్కులు ఇద్దాం మనకంట, ఫీల్ అయితే లేకపోతే పాపం. ఓకే, కామా ఎన్ని ఎంటర్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 110 కామా ఎస్ నేమ్ ఈక్వల్ టు ఏదో ఒకటి. ఓకేనా, నా సమ్ వాల్యూ. ఓకే, M1 ఈక్వల్ టు 99, M2 ఈక్వల్ టు 99, M3 ఈక్వల్ టు 99. క్లోజ్. అండ్ చూడాలి ఇక్కడ ఎలా క్లోజ్ చేయాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్స్కి ఇది క్లోజింగ్, ఈ ఆబ్జెక్ట్కి ఇది క్లోజింగ్, ఆ తర్వాత లిస్ట్ క్లోజ్, ఆ తర్వాత మళ్ళీ క్రియేట్ ఫంక్షన్ క్లోజ్. ఇది రాయాలి, ఇది రాయకపోతే రాదు మీకు. ఇది క్లోజ్ ఇక్కడ, ఇది క్లోజ్ ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్గా దీని దిశపై రాద్దాం చూడండి. అక్కడ వద్దులు ఏమో రాయకూడదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి డాట్లు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాయి ఈ కమాండ్. జస్ట్ ఇలా కాపీ అండ్ మరి అలా వస్తే మరి రాద్దాం. వచ్చిందా దెబ్బ? ఎంత లేటు చెబుతున్నారు, నీ ఇష్టం, నీ సాగు జావరా బాబు అని లాస్ట్ కదా, అంతేనా, బంగారు కంట కదా. రాయబట్ట 5 నిమిషాలు అయిందా అని ఇప్పుడు చెప్తున్నారు. ఏమైందా లేదా, M2 క్లియర్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 7 + 3. రెండు చేసినాం, మిగిలిన షెల్ ప్రాంప్ట్లో ఇచ్చాం. ఇప్పుడు X ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ ఫర్ I ఇన్ X. ప్రింట్ ఆఫ్ I డాట్ HTNO, I డాట్ S నేమ్, I డాట్ M1, I డాట్ M2, I డాట్ M3. అన్ని రికార్డ్స్ వచ్చినాయి చూసుకోండి. బల్క్గా క్రియేట్ చేసినాం, ఓకేనా. బల్క్గా క్రియేట్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కమాండ్ ఇచ్చాం. ఏ కమాండ్, X ఈక్వల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంటే మీకు ఆడ 10 రికార్డ్స్ డిస్ప్లే. ఇది ఒక మోడల్ క్రియేట్ చేయటం అండ్ ఆ మోడల్లోకి డేటాబేస్ని ఎంటర్ చేయటం.